అతను లంచం తీసుకున్నాడు. నేను లంచం తీసుకోలేదు. నువ్వెందుకు లంచం తీసుకున్నావు? సో, వీటిని మనం ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో చూద్దాం. సో, ఇక్కడ లంచం అనే దాన్ని ఇంగ్లీష్‌లో ఏం చెప్పొచ్చు అంటే బ్రైబ్. సో, కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దెన్ యూ కెన్ అండర్‌స్టాండ్ క్లియర్‌లీ. అతను లంచం తీసుకున్నాడు. హీ టుక్ బ్రైబ్. అతను లంచం తీసుకోలేదు. హీ డిడ్‌ంట్ టేక్ బ్రైబ్. నేనెందుకు లంచం తీసుకుంటాను? వై విల్ ఐ టేక్ బ్రైబ్? నువ్వు తప్పకుండా లంచం తీసుకోవాలి. యు మస్ట్ టేక్ బ్రైబ్. నేనెప్పుడు లంచం తీసుకున్నాను? వెన్ డిడ్ ఐ టేక్ అ బ్రైబ్? నువ్వు ఇంకోసారి లంచం తీసుకోకూడదు. యు షుడ్ నాట్ టేక్ బ్రైబ్ అగైన్. నువ్వు ఇకపై లంచం తీసుకోకూడదు. యు షుడ్ నాట్ టేక్ బ్రైబ్ ఎనీమోర్. నేను ఈ విషయంలో లంచం తీసుకోవాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు టేక్ బ్రైబ్ ఇన్ దిస్ మ్యాటర్. నేను లంచం తీసుకోవాలనుకోవడం లేదు. సో, దీన్ని ఇంగ్లీష్‌లో ఎలా చెప్పొచ్చో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. సో, లంచంని ఇంగ్లీష్‌లో ఏం చెప్పొచ్చు? బ్రైబ్. సో, బ్రైబ్‌ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి సింపుల్‌గా చెప్పొచ్చు. సో, మీకు ఈ టాపిక్ యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.